హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపిస్తున్న మొక్క జెడ్ మొక్క, ఇంకా తెలుగులో ఉక్కు మొక్క అంటారు, లేకుంటే ఇనుప మొక్క అని గినంగా అంటారనమాట. ఈ జెడ్ మొక్కలను ప్రధానంగా గాలి శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇల్లు మరియు కార్యాలయ ప్రదేశాలను అందాన్ని జోడించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలు గాలిలోని విషపూరిత రసాయనాలైన జిలిన్, టోలిన్ మరియు బెంజిన్ వంటిని తొలగిస్తుంది అన్నమాట. ఇవి తక్కువ నిర్వహణ కలిగినవి, తక్కువ కాంతిలో మరియు తక్కువ నీటిలో జీవించగలవు. అందువల్ల అద్భుతమైన ఇండోర్ మొక్కగా ఉపయోగిస్తారన్నమాట. దీన్ని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇవి గాలిలో నుంచి జిలిన్, టోలిన్, బెంజిన్ వంటి విషపూరిత రసాయనాలను తొలగిస్తాయి. తద్వారా ఇల్లు మరియు కార్యాలయాల్లో గాలిని శుభ్రపరుస్తుంది అన్నమాట. ఇక ఇంటికి అందం విషయంలో అయితే ఈ మొక్కలు వాటి నిగనిగ నాడే ఆకుపచ్చ ఆకులతో ఇంటిని ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి అన్నమాట. ఇది అలంకరణకు ఉపయోగపడుతుంది. తక్కువ నిర్వహణ అవసరం దీనికి. జెడ్ మొక్కలు చాలా స్థితిస్థాపకమైనవి మరియు తక్కువ కాంతిలో బాగా పెరుగుతాయి. వీటిని తరచుగా నీరు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి మందపాటి కాండాలు మరియు మూలాలతో నీటిని నిల్వ చేసుకుంటాయి అన్నమాట. ఇక ఈ తూర్పు ఆఫ్రికాకు చెందినవి మరియు కరువును తట్టుకుంటాయి. వాటి మూలాల్లో పోషకాలను నిల్వ చేయగలవు, కాబట్టి తరచుగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. మానసిక స్థితిని పెంచే తక్కువ నిర్వహణ పవర్ హౌజులుగా ఇవి ఉంటాయి అన్నమాట. ఇక వీటిని ఆగ్నేయ మూలలో ఉంచుకుంటే వాస్తుకు మంచిది. ఇవి వాస్తును తెలియజెప్తాయి అన్నమాట. ఇది వాస్తు మొక్క అన్నమాట. కాబట్టి దీన్ని ఇంట్లో పెంచుకోండి. Please subscribe my channel, like and share. Thank you so much.